నిన్నటిదాకా అక్కా, దీదీ, వదిన అన్నవాడే తన మీద కామంతో చేయి వేశాడు. నిన్నటిదాకా సొంత ఇంటిలో 10 మందికి అన్నం పెట్టే స్థితి నుంచి అన్నమో రామచంద్ర అంటూ అన్నం కోసం సొంత దేశంలోనే చెయ్యి చాచే పరిస్థితి. సొంత ఇంటిని, పుట్టి పెరిగిన ఊరిని వదిలి సొంత దేశంలోనే శరణార్థులుగా బ్రతకడం, తన భర్తను, తన పిల్లలను రక్షించుకోవడానికి తన మానాన్ని పణంగా పెట్టాల్సి రావడం, ఇవన్నీ గుర్తుకొచ్చే కాబోలు ఆ తల్లికి కన్నీళ్లు ఆగడం లేదు. కూరల్లో ఉప్పు తక్కువైనా తన కన్నీటి ఉప్పు ఆ లోటును తీర్చింది. ఇంకెన్నాళ్ళు హిందువులు ఇలా పౌరుషం లేని వారిలాగా తమ సొంత దేశంలోనే కాందశకులుగా బతకాలి? మన తరం కనీసం ఎలాగైనా బతుకుతున్నాం, కానీ రాబోయే తరాల పరిస్థితి ఎలా ఉంటుంది? వీరత్వాన్ని మరిచిన జాతి ముగింపు ఇలానే ఉంటుందనుకుంటా. మన హిందువుల పరిస్థితి శాపవశాత్తు బృహణలుగా మారిన అర్జునుడిని గుర్తుకు తెస్తోంది. మనకు శాప విముక్తి ఎప్పుడో? చేత గాంధీవం పట్టిన మహావీరుడు అర్జునుడి మహోగ్రరూప కథనకేలి విలాసాన్ని ఎప్పుడు చూస్తామో? కానీ ఒక్కటి మాత్రం వాస్తవం, కురుక్షేత్రం తప్పదు. హరహర మహాదేవ.